హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మనం ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకమైన రెసిపీస్ స్పెషల్గా ఉంటాయి. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి, దీన్ని కొందరు తపాలా చెక్క అని కూడా అంటారు. ఈ సర్వపిండిని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యపిండిని తీసుకోండి. ఇందులోకి పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ పచ్చిమిర్చి 1 టీ స్పూన్. ఈ సర్వపిండిలో స్పెషల్ పచ్చిమిర్చి కారం. అందరూ ఎండుకారం వేసి చేస్తారు, బట్ పచ్చిమిర్చితో ట్రై చేయండి, బాగా వస్తుంది. తగినంత ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ బాగా కలిసిపోయేలా వేసి చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు చేతివేళ్ళకి ఆయిల్ రాసుకొని ఒక లావపాటి ముద్దను తీసుకొని ఒక మందపాటి గిన్నెలో అడుగు భాగంలో మాత్రమే ఒత్తుకోవాలి. చేతి వేలుతో అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను స్టవ్పై పెట్టండి. ఇప్పుడు ఈ గిన్నెను మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఎందుకంటే మందంగా పెట్టుకున్నాము కాబట్టి లోపల బాగా ఉడికిపోవాలి. ఆ తర్వాత రివర్స్లో ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించండి, బాగా ఉడికిపోతుంది. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్